నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. విశ్వమంతా ఇప్పుడు విశ్వనగరం వైపు చూస్తుంది. హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. టార్గెట్ 2047 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ సరికొత్త అధ్యయనాన్ని రచిస్తుంది. నెవర్ బిఫోర్ అనేలా గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ సర్కార్ పగ్గాలు చేపట్టి సరిగ్గా 2 ఏళ్ళు అవుతుంది. రాష్ట్రంలో కాదు, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేలా ప్రణాళికను పదును పెట్టారు. దీనికోసం వేడుకల కోసం వేదికను సిద్ధం చేశారు. 2 రోజుల పాటు జరిగే 25 సెషన్లలో రైజింగ్ తెలంగాణ కోసం చర్చలు జరపనున్నారు. ఇక నిన్నటిదాకా ఒక లెక్క, గ్లోబల్ సమ్మిట్ తర్వాత తెలంగాణ రైజింగ్ మరొక లెక్క అంటూ మహాసంకల్పంతో ఏదైనా సాధ్యమేనని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వేదిక అదిరింది, వేడుక వేళయింది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్లోబల్ సమ్మిట్ వేదిక, వేడుక. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 విజన్ డాక్యుమెంట్కు సర్కార్ విజన్కు అద్దం పడుతోంది. రేవంత్ విజన్ సక్సెస్ అవుతుందా? దేశాలతో పోటీ పడే విధంగా కాంగ్రెస్ సర్కార్ ముందుకు పోనుందా? ఇక ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం పాపిరెడ్డి గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు, నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, గ్లోబల్ సమ్మిట్కు వేళయింది. మరి దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చారు పెట్టుబడులే లక్ష్యంగా. తెలంగాణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి సక్సెస్ చేస్తూ అభివృద్ధి దిశలో దూసుకుపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, నేను ఒకప్పుడే ఒక సెయింగ్ అంటే ఒక విషయం ఉండే, ఏంటంటే హెన్రీ ఫోర్డ్ అని, ఫోర్డ్ ఇప్పుడు కార్లు ఇవన్నీ ప్రపంచంలో అమెరికాలో టాటా లేక పెద్ద ఇండస్ట్రియలిస్టు, ఫౌండర్ అక్కడ మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ స్టీల్ ఇండస్ట్రీ కానీ. ఆయన పేరు హెన్రీ ఫోర్డ్. ఆయన ఒక మాట చెప్పిండు, ఏంటంటే ఇఫ్ వీ గెట్ టుగెదర్ దట్ ఈస్ బిగినింగ్, ఇఫ్ వీ స్టే టుగెదర్ మీన్స్ ప్రోగ్రెస్, ఇఫ్ వీ వర్క్ టుగెదర్ దట్ ఈస్ సక్సెస్. అయితే ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఈ కొటేషన్లో మనకు అర్థమైందంటే వి టుగెదర్. ఇప్పుడు మొదట్లో ఫస్ట్ ఒక మెగా ఈవెంట్గా ఈ వరల్డ్ సమ్మిట్, రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, రైజింగ్ తెలంగాణ, ఇవన్నీ ఒకటి ఏంటంటే స్టార్టింగే ఒక పెద్ద అంటే ఒక మ్యాసివ్ స్కేల్, అంటే ఒక పెద్ద ఎత్తున పెట్టడం, హోలిస్టిక్ అంటే అన్ని రంగాలలో కూడా దీన్ని కవర్ అయ్యేటట్టు, ఒక ఇండస్ట్రీసే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రంగాలకు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ యొక్క ఇది అనుసంధానం చేసి హైదరాబాద్ సిటీతో పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలి. అయితే దీని లక్ష్యం కానీ ఆశయాలు కానీ ప్రభుత్వం చెప్తున్న విషయాలు కానీ ఇవి మనం ఆహ్వానించాలి. ఎందుకంటే ఒక విధంగా ఒక పెద్ద కాంప్రహెన్సివ్ అంటే ఒక సంపూర్ణమైన ఒక విజన్ 2047 అంటే ఇప్పుడు 25 అంటే 22 సంవత్సరాల సుదీర్ఘ కాలానికి సంబంధించి తెలంగాణ భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోవడానికి అవకాశం ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికి కానీ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కానీ, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు మెట్రోస్ కానీ ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, మనకున్న అవకాశాలు ఏంది, ఈ అవకాశాలను ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఏ విధంగా ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఒకటి లక్ష్మీనాథ్ గారు, అందరూ కూడా ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ఒకప్పుడేమో 1980 అంటే 1980-90 వరకు కూడా ప్రభుత్వమే పెద్ద పెట్టుబడిదారు, ప్రభుత్వం ద్వారానే పరిశ్రమలు స్థాపించాలి, ప్రభుత్వమే ద్వారానే అభివృద్ధి సాధించాలన్న ఒక వ్యూహం ఉండే. కానీ అది ఎప్పుడైతే పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణ చేసి అన్ని మారిన తర్వాత ఇప్పుడు పెట్టుబడులు కానీ, అభివృద్ధి కానీ, టెక్నాలజీ కానీ అంతా కూడా ప్రైవేట్ సెక్టర్ పరంగానే జరుగుతుంది. అంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పంతాల నుంచి వెళ్ళేది తప్పుకొని అది ఎవరికైతే అభివృద్ధి ముందుకు పోతున్నారో పెట్టుబడిదారులకు కానీ, అది విదేశీ పెట్టుబడులు కానీ, దేశీయ పెట్టుబడిదారులకు కానీ ఒక సపోర్టింగ్ రోల్గా గవర్నమెంట్ పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఆర్థిక అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో సాధించాలంటే గవర్నమెంట్కు పెట్టుబడులు అంతగా లేవు,
పెట్టుబడులు ఎక్కువ రావాలి. అయితే ప్రైవేట్ పెట్టుబడులు కూడా రెండు రకాలు, ఒకటి దేశీయ ప్రైవేట్ పెట్టుబడులు, రెండు అంతర్జాతీయ ప్రైవేట్ పెట్టుబడులు. ఈ గ్లోబల్ సమ్మిట్లో ముఖ్యంగా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు చేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కానీ టీసీఎస్, ఇన్ఫోసిస్ మొదలు పెడితే టాటా అనేక పెద్ద పెద్ద ఏవైతున్నాయో అదాని, అంబానీ అన్ని వాళ్ళని కూడా వాళ్ళ కంపెనీస్ను కూడా ఈ సబ్మిట్కు పెద్ద ఎత్తున ఆహ్వానించడం జరిగింది. అట్లాగే అంతర్జాతీయ కంపెనీస్ అన్ని కూడా ఏది గూగుల్ నుంచి మొదలు పెడితే మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెల్, అంటే ఆల్ మేజర్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే, ఇది ఇంత పెద్ద ఆలోచనే మంచిది, దాన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే ఒక విజన్, ఒక 22 సంవత్సరాలు, 1947 అంటే మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు లేదు, మామూలుగా కూడా పెట్టలేదు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా 40 మనం ఏది దాదాపు 20 ట్రిలియన్ ఎకానమీ పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చెందిన దేశం. అంటే ఒక విజన్, ఒక పరిపాలనకు కానీ పరిపాలకునికి కానీ ప్రభుత్వానికి కానీ ఒక విజన్ అంటూ ఉండాలి. ఆ విజన్ వీళ్ళు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు పెట్టుకున్న విజన్ ఏంటంటే, ఇది $3 ట్రిలియన్ ఎకానమీగా మారాలి. ఇప్పుడే ఇండియాలో దాదాపు $4 ట్రిలియన్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నది. అటువంటిది ఒక రాష్ట్రం $3 ట్రిలియన్ అంటే అది నిజంగా సాధించరా, ఎంతవరకు వాళ్ళు విజయవంతం అవుతారు అనేది అదొక డిబేటబుల్ ఇష్యూ, అదొక పాయింట్. కానీ ఆ విధంగా ఆస్పైర్ అంటే ఆ విధంగా కోరుకోవడం, ఆ విధంగా ప్రణాళిక తయారు చేయడం, ప్రజలను సహాయతం చేయడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ పెట్టుబడిదారులను కానీ చేయడంతో ఏంటంటే నేను ఇప్పుడు ఇంతకుముందు నేను కొటేషన్ చెప్పినట్టు గెట్ టుగెదర్ అంటే ఇవాళ ప్రపంచంలో ఉన్న దేశీయ పెట్టుబడిదారులు కానీ, దేశీయ టెక్ దిగ్గజాలు కానీ, విదేశీ పెట్టుబడిదారులు కానీ, విదేశీ టెక్ దిగ్గజాలు కానీ ఒక దగ్గర కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం అనేది అది రాష్ట్రానికి ఒక గొప్ప శుభసూచకం. ఎందుకంటే ఇంతమంది ఒక దగ్గర కలవడం అనేది సాధ్యం కాదు. ఇవాళ మీరు పేపర్లు చూస్తే కేటీఆర్ కూడా దిగొచ్చి ఏమంటే, ఇది మోడల్తో కాకుండా చేతులలో విజయవంతం చేయండి అంటే, ఈవెన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటి భారతదేశం పాపిరెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా? ఒకటి, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాలు చేసే రోజు అసలు వస్తుందంటారా? ఎందుకంటే అది క్రెడిట్ బీఆర్ఎస్కి వెళ్తుందా, బీజేపీకి వెళ్తుందా, కాంగ్రెస్కి వెళ్తుందా, మరే ప్రాంతీయ పార్టీకి వెళ్తుందా? ఇలా కాకుండా ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై నిలబడి ఏ రకంగా అయితే తెలంగాణ సాధించడంలో అన్ని ఏకతాటిపై నిలబడ్డాయో, అభివృద్ధి దిశలో కూడా వెళ్ళేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలు అలా చేస్తాయని మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే ఒక పక్క గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, ఇలాంటి టైంలో బీజేపీ కొన్ని విమర్శలు చేస్తుంది ప్రభుత్వం మీద. ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఒక విషయం, గత కూడా మీరు ఇదే ప్రశ్న అడిగారు. ఇది రాజకీయ పార్టీలు సహజంగానే ఒక అధికార పార్టీ మీద ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు విమర్శించడం సహజమే. అది మనం ఒక పెద్ద సీరియస్ ఇష్యూగా మనం తీసుకోవడం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి ఇప్పుడు మోడీ గారు భారతదేశం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. మోడీ గారు భారతదేశం అభివృద్ధి కావాలన్నప్పుడు రాష్ట్రాల అభివృద్ధి అయితేనే కదా కేంద్రం కానీ దేశం కానీ అభివృద్ధి జరిగేది. ఇప్పుడు తెలంగాణ ఒక ఇంపార్టెంట్ స్టేటు. ఈ తెలంగాణ కూడా పెద్ద ఎత్తున డెవలప్ అయితే ఒక విధంగా భారతదేశం కూడా అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుంది. భారతదేశం కూడా కొంత మేరకు ముందుకు పోతుంది. కాబట్టి కేంద్రం కానీ అపోజిషన్ పార్టీస్ కానీ లేకపోతే అధికార పార్టీ కానీ, కాకపోతే ఇక్కడ అధికార పార్టీకి ఒక బాధ్యత ఏమున్నదంటే, అధికార పార్టీ సాధ్యమైనంత వరకు అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పోవాలి. ఇగో ఇది నా సొంత ఎజెండా కాదు, నా సొంతగా నాకు వచ్చేది కాదు, ఇది ప్రజల కోసం చేస్తున్నాం, మీరు దయచేసి కోఆపరేట్ చేయండి. అయితే ఈ భాగంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పోయి ప్రైమ్ మినిస్టర్ని కలవడం, ఆయనకు సన్మానం చేయడము, ఆయన ఇన్వైట్ చేయడం కూడా ఒక మంచి మార్పు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రం యొక్క ప్రతినిధిగా కేంద్ర ప్రతినిధి అయిన ప్రధానమంత్రి దగ్గరికి పోయి, అయ్యా నేను మీ ఇట్లా పెట్టుకుంటున్నా, మీరు రాండి అన్నాడు. ఒక సత్సంప్రదాయం మంచిది. వస్తే ఆయనకు మంచి పేరు, రాకపోతే బీజేపీ రాదని ప్రజలు కూడా అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి ఏంటంటే ఆ విధంగా చేశారు. కాకపోతే ఒకటి నేను
కోరుకునేది ఏంటంటే ఇది ఈ ప్రచారాలు ఆర్భాటాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఒక పెద్ద సమ్మిట్ ఉన్నప్పుడు ఒక బిగ్ పుష్ అంటే ఒక మొత్తం ప్రపంచ దృష్టి ఆకర్షించాలంటే పెట్టుబడిదారుల దృష్టి రావాలంటే ఆ ఈవెంట్ ఇది ఏదైతే ఉన్నదో ఇవాళ రేపు 8-9 జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ఒక పెద్ద ఎత్తున జరుగుతున్నది తప్ప అందరి దృష్టి రాదు. కాబట్టి ఆ విధంగా గవర్నమెంట్ కూడా కరెక్ట్ ప్లాన్ చేసింది. ఇవాళ అది మొదలవుతున్నది కాబట్టి నేను ఇది పూర్తిగా సక్సెస్ కావాలి. అది రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయినా కాంగ్రెస్ సక్సెస్ అయినా వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి కొంత లాభం వచ్చినప్పుడు కూడా రాష్ట్రం కూడా లాభపడుతుంది. కాబట్టి ఈ పెట్టుబడులు వచ్చి ఒక పెద్ద ఎత్తున ఒకవేళ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు దారి తీస్తే మాత్రం హైదరాబాద్ బాగా లాభపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చాలా ముందున్నది. ఈ గ్లోబల్ సమ్మిట్ తోని అనుకుంటే హైదరాబాదు ప్రపంచ ప్రధాన నగరాలలో ఒక ముఖ్యమైన ఒక టెక్ అంటే ఐటీ కానీ ఫార్మా కానీ ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఈ మొన్న రష్యా నుంచి వెళ్ళి పుటిన్ వచ్చిన తర్వాత రష్యా వాళ్ళ యొక్క మెయిన్ ఏజెండాలో హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్లో స్టార్టప్స్ పెట్టాలి, డిఫెన్స్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున వాళ్ళ కొలాబరేషన్కు రష్యన్ గవర్నమెంట్ రష్యన్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ నుంచి చూస్తున్నాయి. వాళ్ళు మొన్న క్లియర్ చెప్పారు వాళ్ళ వచ్చిన టీంలో వీఆర్ లుకింగ్ టువర్డ్స్ హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ అంటే ఒక మంచి అది ఉన్నది. డిఫెన్స్ స్టార్టప్స్ టెక్నాలజీ మేము హైదరాబాద్లోనే మేము తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ చేస్తామని వాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ కొంత ఫ్యూచర్ ఉన్నది. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఉన్న అన్ని పరిస్థితులను అటు ట్రంప్ చేస్తున్న ఆగడాలు రకరకాల సమస్యలు ఇటు కంపెనీస్ H1B వీసా అటు ఏది ఐటీ కంపెనీలలో కొన్ని సమస్యలు ఇవన్నీ కూడా ఈ ఛాలెంజెస్ మనకు అనుకూలంగా వాడుకొని హైదరాబాద్ని కానీ తెలంగాణను కానీ ఒక తిరుగులేని ఒక పెద్ద శక్తిగా రూపొందించే అవకాశం ఉన్నది. నిజంగా ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ఆ అడుగులు వేసే ఏదైతున్నదో అది విజయవంతం కావాలి. ఆ విజయవంతమై అందరు ప్రజలందరూ తెలంగాణ ప్రజలే కాదు భారతదేశ ప్రజలందరూ కూడా లాభమవుతుంది. కాబట్టి ఆర్థికంగా ముందు అసలు అంబిషన్ అంటే ఆలోచనే గొప్పది. 1947లో $3 ట్రిలియన్ ఎకానమీ కావాలన్న ఒక ఏదైతే విజన్ ఉన్నదో అది గొప్పది. కాబట్టి అది ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, మనం మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతోటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచ్యులేషన్స్. మీరు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సర్కార్ తీసుకున్న తెలంగాణ ప్రజలకి సంబంధించి వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తోస్తున్న గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 నుండి విజనరీగా ఉండే 2047 వరకు మరి అభివృద్ధి దిశలో పయనించడానికి మరి అందులో మీరు కూడా ఒక అదే దానిలో ఉన్నందుకు, ప్రభుత్వంలో ఉన్నందుకు ముందు మీకు కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. ఎలా చూడాలంటారు ఈ 2 రోజులు ఏ రకంగా జరగబోతుంది అంటారు సమ్మిట్? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న పాపిరెడ్డి గారికి నమస్కారం. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భాన తెలంగాణ ప్రజలకు, మీకు, పాపిరెడ్డి గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు. అండ్ మోర్ ఎవర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం కలిసి ఒక రకంగా ఇది రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది అయితే చేస్తున్నారో అది నిజంగా కూడా చాలా అభినందనీయము. అండ్ మోర్ ఎవర్ దానికి ఏదో పబ్లిసిటీ చేసుకోవడం అనేదే కాదు, ప్రపంచ దేశాలను అందరిలో కూడా మంత్రుల వారిగా విభజన జరిగి ముఖ్యమంత్రి కొంతమంది దగ్గరికి, మంత్రులు కొంతమంది దగ్గరికి, మొత్తం మన భారతదేశంలో ఉన్న అన్ని ముఖ్యమంత్రులను, ముఖ్య అతిథులను ప్లస్ అదే కాకుండా ప్రపంచ దేశంలో ఉన్న అన్ని పెద్ద సంస్థలను ఇవన్నిటిని కూడా ఇన్వైట్ చేసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, ఖచ్చితంగా ఈ సమ్మిట్ లో మీరు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి మీరు ఆశించినంత ఇదిగా ముందుకు పోదాము. తెలంగాణలో ఇప్పుడు మాక్సిమం వేరే రాష్ట్రంలో, ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రంలో అయినా తెలంగాణలో ఉన్నంత ఇది కానీ లేకపోతే ఏ ఇబ్బందులు మొత్తానికి ఎర్త్క్వేక్స్ కానీ లేకపోతే వర్షాలు వస్తే మొత్తానికి కానీ లేకపోతే వర్షం వస్తే మొత్తానికి ఇవన్నీ అటువంటి వాటికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు. తెలంగాణ మంచి ప్లేస్ అనే రకంగా కూడా చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ మనం చూస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఒక సెకండ్ క్యాపిటల్ గా కూడా పెట్టాలి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాట్లాడుతుంది. కానీ ఈ రోజు ఇదైతే
గ్లోబల్ రైజింగ్ సమిట్ ఇప్పుడు ఇంతకుముందు పాపిరెడ్డి గారు మాట్లాడుతూ మొత్తానికి వివరంగా చెప్పడం జరిగింది. అంటే ఒక విశ్లేషకులకి ఎంతైతే పరిజ్ఞానం ఆలోచన ఉండాలో అదంతా వారికి ఉన్న మేధస్సు కానీ అదంతా కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ పార్టీలకు అర్థంగా తెలంగాణలో మంచి జరగబోతుంది అనుకుంటే అన్ని పార్టీలు కూడా అనుమానం లేకుండా ముందు ఇక్కడ వచ్చి దీంట్లో సహకరించి అన్ని రకాలుగా చేసే పనులకు ఏమన్నా మీ నుంచి ఒకవేళ అక్కడ జరిగే దాంట్లో ఏమన్నా అనిపిస్తే సూచన సలహాలు కూడా ఏమన్నా ఇస్తే కూడా మంచిది అనే రకంగా కూడా ముఖ్యమంత్రి గారు పదే చెప్పడం జరుగుతుంది. నా వంతు ప్రయత్నం తెలంగాణని రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉంది అనే రకంగా ఆలోచిస్తే అదే నాకు జన్మధన్యం అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. కానీ ఈ రోజు ఏదైతే రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏదైతే జరుగుతుందో అది నిజంగా కూడా ఆహ్వానించడం మంచిది. ఈ రోజు రేపు జరిగే దాంట్లో పరిశ్రమలు ఏమేమి జరుగుతాయి, ఎన్ని పెట్టుబడులు వస్తాయి, ఎన్ని దేశాల దగ్గర ఆకర్షితం అవుతున్నాయి, ఎన్ని దేశాలు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి అనే కూడా. శివరాజ్ గారు, ఒక పక్క మీరు చెప్తున్నట్టు ఇవన్నీ జరుగుతున్నాయి, గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, ఇంత బాగా తెలంగాణ ప్రజానికమే కాకుండా ప్రపంచం మొత్తం చూస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో బీజేపీ నుంచి ఉన్న కిషన్ రెడ్డి గారు కావచ్చు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. మీకు కూడా తెలిసి ఉంటుంది ఎలా మాట్లాడుతున్నారు, దీన్ని ఎలా చూడాలంటారు? మీరు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారని అన్ని రాజకీయ పరంగా అపోజిషన్ పార్టీ కాబట్టి ఏదో ఒకటి చెప్పాలా అది చెప్తున్నాడు. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు మీరు చూపించే లైవ్ లోనే నేను చూడడం జరిగింది, కిషన్ రెడ్డి గారు కూడా ఈ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు తీసుకుపోతున్నారు. అంటే ఒక రకంగా బయట ఉన్నప్పుడు మాట్లాడేది వేరైతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ అంటే నిజంగా కూడా ప్రధానమంత్రి కానీ లేకపోతే రాష్ట్రపతి కానీ లేకపోతే ఉపరాష్ట్రపతి మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులని ఇన్వైట్ చేయడం మనం చూడడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూపిస్తున్న దాంట్లో కిషన్ రెడ్డి పక్కన నామా నాగేశ్వరరావు కానీ ఇంకా కొంచెం బయటికి వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా చుట్టుముట్టు ఉన్నారు, మనం చూడడం జరుగుతుంది. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అండి. అటు కేటీఆర్ కానీ ఇప్పుడు పాపం కేసీఆర్ అయితే రావడం లేదు, కేటీఆర్ మాట్లాడినా ఇటు కిషన్ రెడ్డి మాట్లాడినా అది మనం పెద్దగా ఏదో ఆపోజిషన్ పార్టీ మాట్లాడింది అనే ఆలోచించాలా తప్ప ఇప్పుడు జరిగే దాంట్లో మనకు ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఒక మంచి ఉద్దేశంతో రేపు ఫ్యూచర్ రైజింగ్ తెలంగాణ గురించే మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక ఫ్యూచర్ సిటీని మనం నిర్మాణం చేద్దామనే రకంగా కూడా ఆలోచిస్తాం. అండ్ 2047 ఒక విజన్. గతంలో చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు 98 కానీ లేకపోతే 2020 అంటుండే. ఆ తర్వాత కొన్ని అనుకునేవన్నీ జరిగినాయి, కొన్ని జరగలేదు, కొన్ని పెండింగ్లు ఉన్నాయి. సరే అది వేరు మాట. ఇప్పుడు 2047 కూడా రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో ఏదైతే డిసిషన్ తీసుకుంటారో అవి 100% ఖచ్చితంగా ముందుకు పోవడానికే మనం ఆశిద్దాం, ముందుకు పోవాలని కూడా మనం కోరుకుందాం. ఎస్ పాపిరెడ్డి గారు, ఈ ఈవెంట్లో ఏదైనా పెట్టుబడులకు సంబంధించి ఏదైనా తీపి కబురు చెప్పే అవకాశం ఉందంటారా? ఈ సమ్మిట్ జరిగిన తర్వాత మరిన్ని పెట్టుబడులు ఎంత సమయంలో వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఇందులో 2-3 విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ ప్రయత్నం చేయడమే గొప్ప విజయం. చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ మాట్లాడేటప్పుడు గెట్ టుగెదర్ ఏ బిగినింగ్ అంటే ఇంతమందిని ఒక దగ్గరికి పిలిచి ఈ విధంగా ఒక 2 రోజులు విస్తృతంగా అంటే ఇప్పుడు అందరు ఇవాళ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు, టెక్నాలజీ నడుపుకుంటున్న కంపెనీ, విదేశాలలో ఉన్న పెట్టుబడిదారులు, విదేశీ టెక్ దిగ్గజాలు అందరూ కూడా కలిసి ఒక దగ్గర మాట్లాడుకునే అవకాశం అన్నది ఇవాళ హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ ద్వారా జరుగుతుంది. దీనిలో జరిగేది ఏంటంటే ఇటు వాళ్ళు ప్రభుత్వ ప్రతినిధులతో కూడా చర్చలు జరుపుతారు, రెండోదికి వాళ్ళు కూడా మాట్లాడతారు. అంటే ఏ రంగాలలో ఏ విధంగా పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఏమున్నది ఇంకా ఈ కలవడం అనేది బిగ్ అండ్ గుడ్ బిగినింగ్ ఫర్ తెలంగాణ. ఒక పెద్ద ఎత్తున ఇంతమంది పెట్టుబడిదారులు కానీ, టెక్ దిగ్గజాలు కానీ, ఈ రకరకాల కంపెనీలో ఉన్న ఆ సిఇఓలు లేకపోతే వాళ్ళ ఫౌండర్స్, చైర్మన్స్ వాళ్ళందరూ వచ్చి ఒక దగ్గర కలిసి మాట్లాడి తెలంగాణ మీద ఒక డిస్కషన్లో పాల్గొనడం అనేది ఒక విధంగా ఈ ప్రభుత్వానికి గొప్ప విజయం. ఈ తర్వాత ఈ 2 రోజులు జరిగిన తర్వాత 3వ రోజు నుంచి అంటే 8, రేపు 9, 10 నుంచి వెళ్ళి లక్షల కోట్ల పెట్టుబడి హైదరాబాద్ గురికిరాదు.
ఈ జరుగుతున్న డెలిబరేషన్ తర్వాత ఆ పెట్టుబడిదారులు కూడా మళ్ళీ పోతారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్లోబల్ సమ్మిట్ జరిగింది, ఈ విధమైన డిస్కషన్ జరిగినాయి. హైదరాబాద్లో ఇవి కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు శివరాజ్ యాదవ్ గారు చెప్పారు, హైదరాబాద్కు ఒక 2-3 విషయాలలో అంటే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్, అంటే ఇప్పుడు ఢిల్లీ రాజధానికి కొంత విదేశాల నుంచి, ముఖ్యంగా పాకిస్తాను ఏదైనా యుద్ధం జరిగితే మిసైల్స్ లేదా డ్రోన్స్ ఎఫెక్ట్ సెక్యూరిటీ అంటే సిటీ మీద, ఢిల్లీ సిటీ మీద ఉంటుందని ఈ మధ్యన మొన్న ఇది పాకిస్తాన్తో వారైన తర్వాత మొన్న ఇది మేలో ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ రీజన్లో హైదరాబాద్ను సెకండ్ సిటీగా పెట్టడానికి ప్రయత్నం, అంటే క్యాపిటల్ హైదరాబాద్ మన ఢిల్లీలో ఉంటుంది కానీ సెకండ్ అంటే ఏంటంటే ఈటర్నల్ థ్రెట్ అంటే విదేశాల ముప్పు నుంచి వెళ్ళి విదేశాల నుంచి ఏమైనా జరిగితే రక్షణగా హైదరాబాద్ బాగుంటుంది అనేది ఒకటి అనుకుంటారు. కాబట్టి అంటే ఒక విధంగా సెక్యూరిటీ పరంగా హైదరాబాద్ మంచుకున్నది. తర్వాత ఏంటంటే ఈ తుఫాన్లు కానీ లేకపోతే లేబనామీలు అటువంటివి హైదరాబాద్లో జరిగేది, ఎందుకంటే హైదరాబాద్ నడిగడ్డమైన ఉండేది. అంటే నేచురల్ కలామిటీస్ అంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు తక్కువగా జరుగుతాయి. అన్నిటికన్నా హైదరాబాద్లో ఉన్న గొప్పది ఏంటంటే హైదరాబాద్లో ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు రావు, ఎందుకంటే మన దక్కన్ పీఠం కాబట్టి చాలా గట్టి పీఠం. ఎక్కడ ఏ సిటీలలో భూకంపాలు వచ్చినా హైదరాబాద్ రావు. అంటే కొన్ని విధాలుగా చూసుకున్నప్పుడు ఏంటంటే హైదరాబాద్ ప్రకృతి పరంగా కానీ, రక్షణ పరంగా కానీ, మిగతా పరంగా కానీ చాలా మంచి ప్లేసు. తర్వాత హైదరాబాద్ సిటీ ఎట్లున్నది అంటే ఇది మిడిల్ ఆఫ్ ది ఇండియా, అంటే భారతదేశంలో ఒక నడి భాగంలో ఉన్నది. ఇది అన్ని ఎయిర్ కనెక్టివిటీ, నేషనల్ ఇంటర్నేషనల్ అంటే ఏది మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దేశాలకు విదేశాలకు వెల్ కనెక్టెడ్. ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద సిటీలకు కూడా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఇండియాలో కూడా ఉన్నాయి. అంటే ఒక వెల్ కనెక్టెడ్ ఎయిర్పోర్టు. తర్వాత రైల్వే రూట్స్ కూడా భారతదేశంలో అన్ని ప్రధాన ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఉన్నాయి. అట్లాగే రోడ్ మార్గం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రేపు పరిశ్రమలు పెట్టాలంటే ఏం కావాలి, పరిశ్రమలు పెట్టాలంటే వాళ్ళు 5-6 విషయాలు చూస్తారు. కనెక్టివిటీ బాగున్నదా, అంటే ఎయిర్ కనెక్టివిటీ అంటే ఎయిర్పోర్ట్ బాగున్నదా, వచ్చుకోవడానికి ఈజీగా ఉన్నదా, లేకపోతే అవసరమైతే కార్గో అంటే ఈవెన్ వస్తువులు కూడా విమానాలు పోతాయి, ఆ కార్గో ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇది ఒకటి చూస్తారు. రెండోది ఏంటంటే ఆ దేశంలో అంతర్గతంగా కనెక్టివిటీ బాగున్నదా, మిగతా ప్రాంతాలకు పోవడానికి ఈజీగా ఉన్నదా, ఇవి చూసుకుంటూనే పాటుగా కమ్యూనికేషన్స్ ఏ విధంగా ఉన్నది, ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉన్నది. తర్వాత అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్టరీ, ఇప్పుడు ఎవరైనా మైక్రోసాఫ్ట్, గూగుల్, లేకపోతే ఇక్కడ టీసీఎస్, టాటా, ఏది మన ఇన్ఫోసిస్, లేకపోతే డిఫెన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరో ఫ్యాక్టరీ ఒక కంపెనీ పెట్టదలుచుకున్నారు. వాళ్ళకు ఒక 50 ఎకరాలు కావాలి. 50 ఎకరాలు ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ప్రభుత్వమే 50 ఎకరాలు వాళ్ళకు మేము ఇస్తున్నాం, మీకు అంతా డెవలప్ చేసి ఇస్తున్నాం, మీరు రండి పరిశ్రమలు పెట్టండి, తొందరగా వచ్చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ల్యాండ్ ఇస్తే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు రండి, మేము మీకు భూమి కూడా ఇస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్, మాకు మీరు ఇక్కడ కంపెనీ పెట్టండి, ఉత్పత్తి చేయండి, మాకు కూడా ఇక్కడ మీ దాంతో ఉద్యోగాలు వస్తాయి, మాకు కూడా ఆదాయాలు పెరుగుతాయి, లాభం అవుతుంది, కాబట్టి మేము మీకు భూములు ఇస్తాం. పవర్ కూడా మీకు అన్ఇంటరప్టెడ్గా అంటే ఎటువంటి ఇది లేకుండా ఇస్తాం, కొన్ని రోజులు అవసరమైతే తక్కువ ధరలలో కూడా ఇస్తాం. మూడవది ఏంటంటే మీకు ల్యాండ్ ఆర్డర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ ఆస్తులకు కానీ, మీ కంపెనీలకు కానీ, మీ పనిచేసే ఉద్యోగస్తులకు కానీ అన్ని విధాలుగా మేము రక్షణ ప్రొవైడ్ చేస్తాము. మీకు వాటర్ ఫెసిలిటీ ఇస్తాము, రోడ్ కనెక్టివిటీ ఫెసిలిటీస్ మీ కంపెనీకి ఇస్తాం, అన్ని విధాలుగా మీకు చేస్తాం. మీరు పెట్టుబడి చెప్తారు, గవర్నమెంట్ చెప్పేది అది. ఇప్పుడు ఈ 2 రోజులు ఇవాళ రేపు చేసే పని అది. మా దగ్గర సఫిషియెంట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, మీరు పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టి ఒకవేళ మీ కంపెనీ వాళ్ళు ఒక 10,000 ఉద్యోగాలు హైదరాబాద్లో వస్తాయంటే మీకు 50 ఎకరాలని ఇస్తాం, ఎందుకంటే 10,000 ఉద్యోగాలు మామూలుగా రాదు. తర్వాత ఆ ఉత్పత్తి వలన ఇక్కడ రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది, ట్యాక్సులు పెరుగుతాయి కాబట్టి ఆదాయం పెరుగుతుంది, బిజినెస్లు పెరుగుతాయి. అట్లా ఏమైందంటే ఇది ఒక విధమైన ఒక బూస్టప్, అంటే రకరకాల ఈ కంపెనీస్ రావడంతో ఏంటంటే ఆ కంపెనీస్ తోనే మిగతా కంపెనీస్ కూడా డెవలప్ అవుతాయి. ఉదాహరణకి ఇవాళ రక్షణ రంగం చాలా మంది ఇప్పుడు నోటీసులు ఏంటంటే హైదరాబాద్లో రక్షణ డిఫెన్స్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతారు. నేను ఎందుకు అంటానంటే రష్యా వాళ్ళంత ఈజీగా వాళ్ళ పుట్టినతో పెద్ద డెలిగేషన్ వచ్చింది, దాంట్లో డిఫెన్స్
వాళ్ళే క్లియర్ గా నేను మొన్న మా ఇంగ్లీష్ మీడియాలో చూసినప్పుడు వాళ్ళ వాళ్ళ డెలిగేషన్ చీఫ్ లేడీ ఆమె చెప్పింది, మేము హైదరాబాద్ తెలంగాణ, ఆమె శ్రీధర్ బాబుతో కూడా మేము ఐటీ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినాడు, మేము శ్రీధర్ బాబు గారితో కూడా మాట్లాడినామని కూడా చెప్పింది. అంటే టాక్స్ అవుతున్నాయి. అంటే ఒకవేళ ఒక పెద్ద దేశం హైదరాబాద్లో స్టార్టప్స్ అంటే టెక్నాలజీ మీద డిఫెన్స్ ఇండస్ట్రీ మీద పెట్టుబడి అంటే ఒక విధంగా హైదరాబాద్లో ఒక ఏరియా పెద్ద ఎత్తున డెవలప్ అయింది. అందుకోసం ఇవాళ కొన్ని పేర్లు పెడతామంటున్నారు. టాటా ఇప్పుడు ఏది రావురాల ఇంటర్చేంజ్ రతన్ టాటా పేరు పెడతారు. ఎందుకంటే అక్కడ టాటా ఇండస్ట్రీస్ టీసీఎస్ ఉన్నది, వాళ్ళ ఏవియేషన్ ఇండస్ట్రీ అంటే పట్ల పెట్టారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు ఏది ఇక్కడ ఏది మన గచ్చిబౌలి నుంచి వెళ్ళి లోపలికి వస్తే ఇప్పుడు ఏది మన ఇది ఉన్నది వాళ్ళ మన అమెరికన్ కౌన్సిలేట్ ఇప్పుడు అది గౌలిదొడ్డి దగ్గర ఉంటుంది, అది విప్రో సర్కిల్ దగ్గర అంటారు. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఏం పేరు పెడతారంటే ట్రంప్ మార్క్, డొనాల్డ్ ట్రంప్ మార్క్ అని పేరు పెడితే అమెరికా. అంటే ఇది ఏంటంటే ఇదంతా పెట్టడం వల్ల ఏంటంటే మేము ఇంటర్నేషనల్ గా మేము ఈ హైదరాబాద్ ను గుర్తింపిస్తున్నాం. ఇంటర్నేషనల్ వాళ్ళే కానీ, నేషనల్ పెట్టుబడిదారులు కానీ, ఇంటర్నేషనల్ వాళ్ళ ముఖ్యమైన వాళ్ళు కానీ మేము వాళ్ళకి తగిన గుర్తింపిస్తున్నాము, తగిన గౌరవం ఇస్తున్నాం అని చెప్పే ప్రయత్నాలు. అంటే మీ పైసలు లేకుండానే వాళ్ళకు కొంచెం మంచిగా చేసి హైదరాబాద్ ఈజ్ ఫర్ యూ, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, మీరు రండి, స్వేచ్ఛగా రండి, ఇక్కడ పెట్టుబడి పెట్టండి, తర్వాత హైదరాబాద్ సిటీని డెవలప్ చేయండి, మీరు కూడా లాభాలు తీసుకొని తో పాటుగా చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి. ఎందుకంటే ఇది విన్ విన్ పొజిషన్ అంటారు. వాళ్ళకి ఎవరు పెట్టుబడిదారులు లాభాలు లేదు ఇవ్వన్నారు, వాళ్ళకి లాభాలు వచ్చినప్పుడు మీకు లాభాలతో పాటుగా మాకు ఇక్కడ మా యువకులకు కానీ స్టూడెంట్స్ కానీ జాబ్స్ వస్తాయి, ఇక్కడ రకరకాల కంపెనీలు కూడా అనుగుణంగా వస్తాయి. ఇప్పుడు నేను ఎకనామిక్స్ ప్రొఫెసర్, ఒకవేళ ఒక ఐటీ కంపెనీలో 1,00,000 రూపాయల స్థిరమైన ఉద్యోగం ఒక ఆయనకు వస్తే ఆయన ద్వారా 5 నుంచి 6 చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి. ఆయన ఒక డ్రైవర్ని పెట్టుకుంటాడు, ఓ ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే పని వాళ్ళకి జాబ్ దొరుకుతుంది, ఇంట్లో ఒక సర్వెంట్ మీరు లేకపోతే ఇంకా రకరకాల. అంటే ఏమైందంటే ఇట్లా మిగతా సెక్టర్లో కూడా పనిచేసే వాళ్ళకి కానీ మిగతా రంగాల్లో ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో ఇంతమందికి ఉపాధి అవకాశం దొరుకుతుందంటే ఇవన్నీ కంపెనీస్ వచ్చినాయి. కంపెనీస్లో పెద్ద ఉద్యోగాలు వాళ్ళు చేసే వాళ్ళు మళ్ళీ వాళ్ళ అవసరాల కోసం చిన్న చిన్న వాళ్ళని కూడా పెడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి ఒకరితో ఒకరు ఇట్లా ఒక ఇంటర్ డిపెండెన్స్ అంటే ఇంటర్ లింకింగ్ అంటే ఒకదానికి కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ గ్లోబల్ సబ్మిట్లో నిజంగానే మనకు ఒకవేళ వాళ్ళు అనుకుందాం ఒక 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అనుకుంటే 1,00,000 కోట్లు వచ్చినా కూడా పెద్ద విజయం. ఎందుకంటే అనుకున్నంత ఇప్పుడు రాదు, కొన్ని ప్లేట్ చేస్తారు, కొంత టైం పడుతుంది. కొన్ని కంపెనీలు చెప్తాయి మేము వచ్చి మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్తారు. ఒక్కోసారి అది మెటీరియలైజ్ అంటే వచ్చి పెట్టవచ్చు, లేకపోతే కొన్ని కారణాలు రాగొచ్చు, వేరే వాళ్ళు పెట్టవచ్చు. కానీ ఈ ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది. కాబట్టి ఈ పెట్టుబడులు అనేవి వస్తాయి. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయంగా అనేకమైన ఏది సమస్యలు వస్తున్నాయి, అన్సర్టనిటీస్ ఉన్నాయి. ఇప్పుడు పెట్టుబడిదారులు అమెరికాలనేమో ఆయన ట్రంప్ టారిఫ్స్ చేయబట్టి అక్కడ ఇప్పటికే ధరలు ఎక్కువ పెరుగున్నాయి. పెట్టుబడిదారులకు అక్కడ ఉత్పత్తి చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ మైగ్రేషన్లో వీసా రూల్స్ అన్ని మార్చారు. కాబట్టి అక్కడ క్వాలిటీ నైపుణ్యం కలిగిన ఏవైతే ఐటీ కానీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్స్ కానీ దొరికే పరిస్థితి అక్కడ లేరు. దొరికినా కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడు హైదరాబాద్కి వస్తారు, హైదరాబాద్కి భావిస్తున్నారు జీసీసీ అంటారు. అంటే జీసీసీ అంటే గ్లోబల్ కాంపిటేటివ్ కంపెనీస్. హైదరాబాద్లో శివలాల్ యాదవ్ గారు వారానికి ఒక కంపెనీ ఓపెన్ అవుతుంది, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఆ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ బ్రాంచెస్ అన్ని ఇక్కడ పెట్టుకుంటారు. వాళ్ళంతా అక్కడ హైదరాబాద్ ఇది పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్తో ఏంటంటే ఇంకా ఫోకస్ ఎక్కువైతుంది. మేమేం పిలుస్తున్నాం, రండి మీరు కాదు, మేము ప్రభుత్వమే మీకు అన్ని విధాలా సహాయం చేస్తాం, మీరు రండి, మీరు వచ్చి పెట్టుకోండి అంటే. అటువంటిప్పుడు ఏమైందంటే ఈ ప్రక్రియ ఇంకా వేగవంతం అవుతుంది. ఈ ప్రక్రియ వేగవంతమైన కొద్దీ పెట్టుబడులు ఎక్కువ వస్తాయి. పెట్టుబడులు ఎక్కువ అంటే కంపెనీస్ ఎక్కువ వస్తాయి, ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, ఉద్యోగాలు ఎక్కువ అవుతాయి. అవన్నీ కూడా హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ లాభం. తెలంగాణకి హైదరాబాద్కే కాదు, ఈవెన్ భారతదేశానికి కూడా లాభం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఒక విధంగా ఒకటి సంబంధం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా కొంత టైం పడుతుంది. అయితే ఒకటి ఏంటంటే నేను నాటుకోవడానికి కోరుకునేది ఏంటంటే ఇవాళ ఎంత ఉత్సాహంగా ఆర్భాటంగా అని ప్రతిపక్షాలు అన్నప్పుడు కూడా ఉత్సాహం ఆర్భాటం అనేది ఈ గ్లోబల్ సబ్మిట్ తర్వాత ఇంకెక్కువగా ఇదే మనం ముందు తీసుకపోతే అప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా సైలెంట్ అవుతారు. అంతకన్నా ఎక్కువ ఏంటంటే దీని ఫాలో అప్ యాక్షన్ అంటారు. అంటే
ఈ సబ్మిట్ తర్వాత మళ్ళీ నిరంతరంగా ఒక డెడికేటెడ్ టీం, అంటే ఈ బ్యూరోక్రాట్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ పెట్టిన అడ్వైజర్స్ కానీ, లేకపోతే శ్రీధర్ బాబు గారి మినిస్టర్లు ఉన్న కొంతమంది పెట్టుకొని నిరంతరంగా ఈ పెట్టుబడిదారులతో చర్చలు జరపాలి. మీరు వాళ్ళకి వచ్చిపోయారు, మేము ఈ ఈ సౌకర్యాలు కలగజేస్తాం, మీరు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఈ ప్రక్రియ నిరంతరంగా జరగాలి. ఇంత అంతర్జాతీయ పెట్టుబడిదారులతో, టెక్ దిగ్గజాలతో జరగాలి. భారతదేశంలో పెట్టుబడిదారులు టెక్ దిగ్గజాలతో జరిగినప్పుడు ఏమైందంటే ఈ వాళ్ళు వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి హైదరాబాద్ చాలా అనుకూలమైన ప్రాంతం. హైదరాబాద్ అన్నది కానీ కొద్ది ప్రపంచంలో కొద్ది సిటీలలో హైదరాబాద్ కూడా ఒకటి ఉన్నది. పాపిరెడ్డి గారు, చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఏంటిది తెలంగాణ ప్రజలకు ఏం పిలుపునిస్తున్నారు ఈ విషయంలో మీరు ఒక రాజకీయ? తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చే పిలుపు ఏం లేదు. ఇది మంచి పరిణామము. ఇటువంటివి మనం ఆహ్వానించాలి. మనం అందరం తెలంగాణ ప్రజలు కానీ, మిగతా వాళ్ళు కానీ, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళు కానీ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ఉన్నదో, ప్రభుత్వ ప్రయత్నాలు ఉన్నాయో అవి విజయవంతం కావాలి. విజయవంతం కావడానికే మేము మాకున్న ప్రతిపక్షాలు కానీ మేము అటువంటి వాళ్ళకు ఉన్న కొద్ది అనుమానాలు ఏంటంటే ఇది ఆర్భాటం ఇక్కడికే కావద్దు. దీని లాజికల్ ఏంటంటే దీన్ని అంతిమంగా తీసుకుపోవాలి. దీన్ని ఆఖరికి మన భారతదేశానికి కానీ, హైదరాబాద్ తెలంగాణ సిటీ కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు ఈ గ్లోబల్ సమ్మిట్ చేయాలి. ఇది ఒక విధంగా నేను కోరుకునేది ఏంటంటే నిజంగా ఒకవేళ గవర్నమెంట్ ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్కు మంచి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది, తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మంచి పేరు వస్తుంది. అపోజిషన్ పార్టీస్ ఏమన్నా కూడా ఈ విజయవంతమై పెట్టుబడులు వస్తే మాత్రం ప్రజలు ఈ ప్రభుత్వాన్ని కరెక్ట్ చేసి అనుకుంటారు. కాబట్టి ఆ విధంగా పోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. రైట్ సార్. ఎస్ శివలాల్ గారు, మీరేమంటారు? ఇప్పటివరకు పాపిరెడ్డి గారు చెప్పినట్టే మన దగ్గర ఏవియేషన్ ఇండస్ట్రీ ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకోవడము, మొట్టమొదటిసారి అటు తెలంగాణ అంటే చిత్రాలలో తెలంగాణలో స్పేస్ సెలెక్ట్ చేసి ఇక్కడనే ఫ్లైట్లు రిపేర్ చేసి ఇక్కడ నుంచే పంపించే. ఇంతకుముందు ఫ్లైట్ రిపేర్ అంటే మళ్ళీ వేరే రాష్ట్రానికి పంపించేసి అక్కడ చేయాల్సి వస్తుంది. కానీ ఈరోజు మన దగ్గరనే శంషాబాద్ లోనే ఆ ప్రాంతంలోనే వాళ్ళు మొత్తానికి ఏ చిన్న ఇబ్బంది నుంచి అయినా పెద్ద ఇబ్బంది వరకు రిపేర్ చేసి ఆ ఇండస్ట్రీలో కూడా మనకు శుభ సూచిక. ఇంకోటి ఏంటంటే ఈరోజు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే తీసుకోవడం జరిగిందో ఇది గొప్ప నిర్ణయము. దాంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఇవాళ రేపు చేయడం ఏదైతే అనుకున్నట్టు ముందుకు పోవాలని, లేకపోతే ఇంకోటి ఇంతకుముందు పాపిరెడ్డి గారు అన్నట్టు ఫాలోఅప్ కమిటీ ఖచ్చితంగా ఉంది. పాపిరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అక్కడ మీ దగ్గర ఏదో సమ్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఓకే పాపిరెడ్డి గారు, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరి విశ్వం అంతా కూడా ఇప్పుడు విశ్వనగరం వైపు చూస్తుంది. ఇక ధన్యవాదాలండి శివలాల్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మహానగరంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 2047 లక్ష్యంగా 3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ సరికొత్త అధ్యయనాన్ని రచిస్తుంది. అది ఇప్పుడు మనకి లైవ్ ద్వారా వస్తుంది. దాన్ని లైవ్ ద్వారా చూద్దాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. నమస్తే.